హాయ్! ఈరోజు ఎస్ఏ గురించి బిగినర్‌గా ఉన్నప్పుడు ఎస్ఏ ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి చెప్తాను. దీనికోసం నేను ఒక బుక్ ఫాలో అయ్యాను. బుక్ పేరు కూడా గుర్తులేదు. నాకు తెలిసి ఇప్పుడు నేను రాసుకుంది ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల క్రితం నేను ఇది రాసుకుంది. 3 సంవత్సరాల క్రితం అనుకుంటా. సో, ఆ బుక్ ఏంటో కూడా తెలియదు. బట్ నేను ఇలా డీకోడ్ చేశాను. ఇది మీకు మళ్ళీ ఏది చదవకుండా నా దగ్గర క్రిస్ప్‌గా నోట్స్ రాసుకున్నాను దాని నుంచి, ఆ బుక్ నుంచి. సో, మీకు ఉపయోగపడుతదనే ఉద్దేశంతో నీకు ఇలా పీడీఎఫ్ చేసి పెడుతున్నాను. ఒకవేళ ఈ పీడీఎఫ్ కనుక మీకు కావాలనుకుంటే నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. టెలిగ్రామ్ ఛానెల్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటది. డిస్క్రిప్షన్‌లో చూడండి. అదీ గాక మీరు లాస్ట్ వరకు చూస్తే నేను దీని పాస్వర్డ్ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. నేను పాస్వర్డ్ చెప్తాను. లాస్ట్ వరకు చూస్తే గానీ మీకు పాస్వర్డ్ తెలియదు. ఈ పీడీఎఫ్ ఓపెన్ అవ్వదు. అందుకని లాస్ట్ వరకు చూడండి. పీడీఎఫ్ ఓపెన్ చేయండి. ఓకేనా? ఓకే. లాస్ట్ వరకు చూడండి. నేను పీడీఎఫ్ పాస్వర్డ్ చెప్తాను. ఓకేనా? అసలు ఎస్ఏ ఎలా అప్రోచ్ అవ్వాలి అని దాని గురించి మాట్లాడతాను. సో, నేను ఏం చేశామనంటే 2022లో నాకైతే నేను 2023లో నేను మాక్ టెస్ట్‌లు రాసినప్పుడు మాక్ టెస్ట్ అంటే 2, 3 రాసినట్టున్నాను. స్టార్టింగ్‌లో ఒక మాక్ టెస్ట్ రాసినప్పుడు నాకు ఎన్నొచ్చినాయంటే 26 వచ్చినాయి ఒకసారి. ఒక దాంట్లో ఒక ఎస్ఏలో 26, ఇంకో ఎస్ఏలోనే 27 అంటే 50 మార్కులు వచ్చినాయన్నమాట నాకు 250కి. తర్వాత నేనేం చేశానంటే అలా రాస్తూ నాకు ఇంప్రూవ్‌మెంట్ అయిన తర్వాత నాకు ఒక ఎస్ఏలో 2 ఎస్ఏలు ఉంటాయి కదా! ఒక ఎస్ఏ పేపర్‌లో 2 ఎస్ఏలు ఉంటాయి. ఓకేనా? 2 ఎస్ఏలు రాయాలి. ఒకటేమో 125, ఇంకోటి 125. ఈ 125లో నాకు ఒకసారి 52 వచ్చినట్టుంది. ఒకసారేమో 52, ఒకసారేమో 55 అనుకుంటా. ఆల్మోస్ట్ ఒక 100 ప్లస్ దాటినట్టున్నాను. 110 ఆ రీచ్‌కెళ్ళినట్టున్నాను. కొంచెం నాకు బెటర్ అనిపించింది. బట్ నా దగ్గర రాసినవి కూడా ఎక్కడున్నాయో కూడా తెలియదు. 2 సంవత్సరాల క్రితం రాశాను. ఇప్పుడు అవి పెద్దగా ప్రాక్టీస్ చేయలేదు. ఆ టైంలో బాగా ప్రాక్టీస్ చేశాను కాలేజీ చేసే టైంలో, కాలేజీలో ఉన్నప్పుడు. సో, ప్రస్తుతానికి అంత లేదు. మరి ఇప్పుడు రాస్తే గాని తెలియదనమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా పెద్ద ప్రాక్టీస్ చేయలేదు. బట్ ఎనీవే నేను ఇలా అప్రోచ్ అయ్యాను. దాని గురించి చెప్తాను చూడండి. సో, నేను ఆ బుక్‌లో ఎలా పిక్ చేశాననేది చూడండి ఒకసారి. హౌ టు పిక్ 2 రైట్ క్వెషన్స్ ఔట్ ఆఫ్ 8 క్వెషన్స్ ఆఫ్ సెక్షన్, ఫస్ట్ ఆఫ్ సెక్షన్ అండ్ సెకండ్ ఆఫ్ సెక్షన్. ఓకే. ఇగో నేను ఇక్కడ రాశాను. ఇది మీరు చదువుకోండి. ఓకే. దానికి మనం డెసిషన్ మ్యాట్రిక్స్ యూజ్ చేస్తాము. అంటే ఇచ్చిన క్వెషన్‌ని మనకి ఎంత వచ్చో రేటింగ్ ఇచ్చుకుంటూ పోవాలి. దీనికైతే ఎక్కువ రేటింగ్ వస్తుందో అది రాయాలి. ఇదిగో నేను ఇలా రాసాను చూడు. ఇది చీట్ కోడ్ దానికి. ఓకే. దీని నుంచి అసలు మనకి ఒక ఐడియా వస్తదనమాట. ఎంతవరకు తెలుసు దానికి రేటింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేను రేటింగ్ ఇచ్చాను చూడు. విజ్డమ్ ఫైండ్స్ ట్రూత్ అంటే ఇది ఒక ఎస్సే కదా! దీనికి నేను రాయాలంటే ఇప్పుడు నేను రేటింగ్ ఇచ్చుకున్నాను. అంటే ఇవి నాకెంత తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఈ చీట్ కోడ్ చూడండి. అంటే నిమోనిక్ చూడండి. OUPEAIC. ఓకే. నేను ఇది గుర్తుపెట్టుకుంటే ఆప్షనల్‌లో రిలవెంట్‌గా ఉందా? దాని మీద అండర్‌స్టాండింగ్ ఉందా? ప్రాక్టీస్ చేశానా? ఓకే. ఇంకేంటి ఆ తర్వాత అగైనెస్ట్‌గా ఉందా? అంటే నీకొచ్చా రాదా? లేదంటే ఇండియా రిలేటెడ్‌గా ఉందా? కరెంట్ అఫైర్ రిలేటెడ్‌గా ఉందా? అనేది చూసుకుంటే ఒక ఐడియా వస్తది. బెస్ట్ ఫర్ ఇండివిడ్యువల్ ఈజ్ నాట్ నెసెసరీ బెస్ట్ ఫర్ ద సొసైటీ. ఇది ఒక క్వెషన్. దీనికి నేను రేటింగ్ ఇచ్చుకున్నాను ఈ విధంగా. ఏదొచ్చింది దీంట్లో చూడండి. ఇక్కడ రేటింగ్ అంటే 8 మొత్తం 10కి ఇచ్చుకున్నాను రేటింగ్ నేను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 10కి రేటింగ్ ఇచ్చుకుంటే నాకు ఇక్కడ 8 అనేది హైయెస్ట్ వచ్చింది. అంటే 8 అంటే 9 ఇక్కడ హైయెస్ట్ వచ్చింది చూడండి. ఐ అంటే ఇండియాకి రిలవెంట్ అంటే ఇండియాకి సంబంధించి సంబంధించి ఇప్పుడు దాన్నేమంటారు? ఆ ఎస్సే ఆ ఇండియాకి సంబంధించి రిలవెంట్‌గా ఉంది. అంటే నాకు కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసు. సో, దాన్ని నేను చేయగలుగుతాను. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇదొక ఎస్సే అనమాట. బెస్ట్ ఫర్ ఇండివిడ్యువల్ ఈజ్ నాట్ నెసెసరీ బెస్ట్ ఫర్ ద సొసైటీ. ఓకే. దీనికి నేను రేటింగ్ ఇచ్చుకున్నాను చూడండి. 0, 2 అని సంథింగ్ ఇచ్చుకున్నాను. దీంట్లో హైయెస్ట్ 9. 9 అంటే ఏంటి? ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ 9 అంటే తి కదా! 1, 2, 3 ప్రాక్టీస్ చేసింది. ఆ క్వెషన్ ఈ క్వెషన్ అనేది ప్రాక్టీస్ చేసింది. సో, మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇలా అనలైజ్ చేయడానికి కనీసం ఒక 5-10 మినిట్స్ పడుతుంది. పర్లేదు. ఇప్పుడు టైమ్ మేనేజ్‌మెంట్ చూద్దాము. నేను టైమ్ మేనేజ్‌మెంట్ గురించి కూడా రాసుకున్నాను. ఫస్ట్ టైమ్ మేనేజ్‌మెంట్ చూద్దాము. ఫస్ట్ 10 మినిట్స్ చూసింగ్ ద టాపిక్. ఫస్ట్ 40 మినిట్స్ ప్రీ రైటింగ్ రఫ్ వర్క్. ఒక ఎస్సే రాయడానికి ప్రీ వర్క్ చేయాలనమాట. దానికోసం 40 మినిట్స్ పెట్టాలి. 20 మినిట్స్ ఒక ఎస్సేకి, 20 మినిట్స్ ఇంకో ఎస్సేకి. ఓకేనా? పాయింట్స్, ఆర్గ్యుమెంట్స్, ఎగ్జాంపుల్స్ జనరేషను 20 మినిట్స్ ఫర్ ఈచ్ క్వెషన్. ఆల్రెడీ చెప్పాను కదా! ఇప్పుడు మొత్తం 100 మినిట్స్ మిగులుతాయి. ఒక్కో క్వెషన్‌కి 50 మినిట్స్ మనం రఫ్ వర్క్ చేసిన తర్వాత ఫస్ట్ రాస్తే ఒక్కొక్క క్వెషన్‌కి 50 మార్క్స్ మనం 50 మినిట్స్ డివైడ్ చేయాలి. ఓకేనా? లాస్ట్ ఇంకొక 15 మినిట్స్ మనం వదిలేయాలి చెక్ చేయడం కోసం. ఓకేనా? ఇగో ఆ చెక్ చేయడం కోసం మనం ఏం రాసామని చెక్ చేయడం కోసం ఇది. ఓకేనా? మొత్తం 120 మినిట్స్ కదా! 120 కాదు సారీ. ఒక నిమిషం. మొత్తం 3 అవర్స్ కదా! 3 అవర్స్ అంటే 180 మినిట్స్ కదా! 180 మినిట్స్‌లో ఒక 50 మార్క్స్ అంటే 50 దాన్నేమంటారు 50 మినిట్స్ ఏమో 2 క్వెషన్‌లు రాయడానికి, మిగతా 40 మినిట్స్ ప్రీ వర్క్ చేయడానికి, 10 మినిట్స్ ఏమో టాపిక్ సెలెక్ట్ చేయడానికి, మిగతా 30 మినిట్స్ ఏమో ఈ వర్క్ చేయడానికి. ఇంకేదైనా అన్‌ప్రెడిక్టబుల్ ఏమైనా జరిగితే చెక్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? ఇది టైమ్ మేనేజ్‌మెంట్. చదువుకోండి. నేను
అంత క్లియర్గా చెప్పట్లేదు, ఎందుకంటే తెలుగులోనే రాశాను, ఇక్కడ ఈజీగా అర్థమవుద్ది అనే ఉద్దేశంతో నేను క్లియర్గా చెప్పట్లేదు. ఓకే, హౌ టు డూ ఇంటెలిజెంట్ రఫ్ వర్క్. ఓకే, ఫస్ట్ ఇంటెలిజెంట్ రఫ్ వర్క్ ఎలా చేయాలి, డీకన్స్ట్రక్ట్ చేయాలి, బ్రేక్ ద టాపిక్ చేయాలి, డూ ద స్ట్రక్చర్ బ్రెయిన్ స్ట్రోమ్ చేయాలి, కరెక్ట్గా ఎలా పిక్ చేసుకోవాలి, రైట్ కీవర్డ్ పట్టుకోవాలి, స్కిమటైజ్ చేసుకోవాలి, డ్రాదా కొన్ని కాన్సెప్ట్స్ అంటే రిలవెంటెడ్గా చూసి గీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజ్డమ్ ఫైండ్ ట్రూత్ అన్నాడు కదా, విజ్డమ్ అనేది ఒక కీవర్డు, ట్రూత్ అనేది కీవర్డు, ఈ రెండింటికి రిలవెంటెడ్గా ఎగ్జాంపుల్స్ జనరేట్ చేసుకోవాలి, అప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, అది యూజ్ ద ఈజీ లోగో టెక్నిక్ ఫర్ ద ఎస్ఏ రైటింగ్, లైక్ పవర్ఫుల్ బ్లాక్స్ ఫర్ ఇంట్రడక్షన్, ఆర్గ్యుమెంట్స్, కన్క్లూజన్. సో ఇది మీకు తెలిసిందే. ఇది నెక్స్ట్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ఎస్ఏ రైటింగ్ ఏమేం కావాలంటే గుడ్ లాజికల్ స్కిల్స్ ఉండాలి, తర్వాత బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి, మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎడ్యుకేటెడ్ అండ్ అవేర్ అండ్ క్యూరియస్ మైండ్ అయి ఉండాలి. ఓకే, నోట్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఇన్ ద మెయిన్స్ ఆర్ అనలిటికల్ టైప్. మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతిదీ దాన్ని ఏమంటారు, మన ఇచ్చే మెయిన్స్లో వచ్చే ప్రతి క్వశ్చన్ అనలిటికల్గానే ఉంటాయి. సో మనం అంత సింపుల్గా రాయడానికి అవ్వదు. సో వాట్ ఆర్ డూస్ అండ్ డోంట్స్ కూడా రాశాను ఇక్కడ. డు నాట్ యూజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేయకూడదు. డు నాట్ బి మిస్టీరియస్ అండ్ క్రిప్టిక్ అండ్ అన్క్లియర్. ఓకే, యూజ్ స్మాలర్ ఇంపాక్ట్ఫుల్ సెంటెన్సెస్, సింపులర్ ఈజ్ బెటర్. సో ఇలా ఒకదాన్ని ఇక చదువుకోండి, ఇక్కడ ఈ పీడిఎఫ్ పెడతాను కదా, చదువుకోండి ఏమేం చేయకూడదు అనేది. ఓకే, నెక్స్ట్ డీకన్స్ట్రక్ట్ ద టెక్నిక్. ఇప్పుడు నేను 4 స్టెప్స్ చెప్పాను కదా, ఇందాక ఇక్కడ 4 స్టెప్స్ చెప్పాను కదా, డీకన్స్ట్రక్ట్ ద టెక్నిక్ అని. ఇంకో ఈ 4 స్టెప్స్ ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ డీకన్స్ట్రక్ట్ ద టెక్నిక్. చూడు, సైన్స్ టెక్నాలజీ కెనాట్ రీప్లేస్ మ్యాన్ పవర్. ఓకే, ఇక్కడ 2 వర్డ్స్. ఓకే, అండర్లైన్ చేసింది చూడండి ఇక్కడ, టెక్నాలజీ, మ్యాన్ పవర్. ఓకే, టెక్నాలజీ, మ్యాన్ పవర్. ఓకే, ఫస్ట్లీ అండర్స్టాండ్ ద కోర్ ఆఫ్ ది కీవర్డ్ అర్థం చేసుకోవాలి. జనరేట్ సమ్ ఆర్గ్యుమెంట్ పాయింట్స్. సెకండ్లీ రిలేటెడ్ ద రిలేషన్, ఆ రిలేషన్ మనం ఎత్తుకోవాలి. సో మీరు చదివితే అర్థమైపోద్ది. నోట్ యూ కెన్ ఆల్సో డిసగ్రీ విత్ సమ్ పాయింట్స్, థింక్ ఆఫ్ అదర్ వన్స్. ద ఓన్లీ థింగ్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ is to give reasons and examples for your opinion in the essay, because that is what will fetch your marks. అంటే మన ఒపీనియన్ రాయాలి కదా. సో అది తర్వాత మీకు ఫర్ ఇన్స్టెన్స్గా నేను ఇలా తీసుకున్నాను, ఇంట్రడక్షన్ రాయాలి, బాడీ రాయాలి, కన్క్లూజన్ చేయాలి. ఎగ్జాంపుల్గా ఇలా చూసాను. ఇట్ ఈస్ ద ఇంప్రెషన్. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలంటే, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ద ఎగ్జామినర్. ఇంట్రడక్షన్ సెట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ద, మనం ఎక్స్పెక్టేషన్ ఇవ్వాలి. డూస్. ఓకే, డు నాట్ టేక్ ఫైనల్ స్టాండ్ అవుట్. ఓకే, డు నాట్ మెన్షన్ ద కన్క్లూజన్ ఆఫ్ యూ. అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే కన్క్లూజన్ అనేది స్టార్టింగ్లో మెన్షన్ చేసేస్తారు. సో లాస్ట్ వరకు తీసుకెళ్ళాలి కన్క్లూజన్ని. వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్. ఓకే, ఇక్కడ చూడు, గుడ్ ఇంట్రడక్షన్ టు బి లైక్. ఇంట్రడక్షన్ ఎలా ఉండాలో చూడు, ఇక్కడ నేను రాశాను. గెట్స్ ద ఆర్ట్ ఆఫ్ ది ఇష్యూ. ఓకే, టెల్ ద ఎగ్జామినర్ దట్ యూ హ్యావ్ ఎగ్జామిన్డ్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ద ఎస్సే. ఇంట్రడక్షన్ షుడ్ బి గ్లిమ్స్ ఇన్ టు మెయిన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సమ్మరైజ్ ద మెయిన్ అప్రోచ్ ఆఫ్ ది essay answer, define the main keyword and state your fundamental assumption. అదేనా, అది ఇంట్రడక్షన్ ఉండాలి. తర్వాత బాడీకి వచ్చేసరికి నేను ఆర్గ్యుమెంట్స్ ఎలా డివైడ్ చేసానో చూడండి. ఓకే, బ్యాడ్ థింగ్స్, గుడ్ థింగ్స్, ఇండియన్ థింగ్స్, దిస్ ఈజ్ మస్ట్. ఎందుకంటే మనం రాసేది ఎగ్జామ్ కూడా ఇండియన్కి రిలవెంట్ కాబట్టి ఇండియన్ థింగ్స్ రాయాలి. తర్వాత షుడ్ థింగ్స్, సంథింగ్, అవి ఏంటి, గుడ్ థింగ్స్ ఏంటి, బ్యాడ్ థింగ్స్ అనేది చెప్తాను చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడు, బ్రాడ్లీ స్పీకింగ్ 4 types ఆఫ్ క్వశ్చన్స్. మొత్తం ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయో చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఏమేమి క్వశ్చన్ ఉంటాయో చెప్తున్నారు చూడండి. నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ XYZ, వాట్ ఈజ్ XYZ అని. తర్వాత ఇంపాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్, తర్వాత సొల్యూషన్ బేస్డ్ క్వశ్చన్స్, తర్వాత ఇంప్లికేషన్ బేస్డ్. దీస్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ 4 మీదే ఉంటాయి. కావాలంటే మీరు PYQs అనలైజ్ చేస్తే నాలెడ్జ్ బేస్డ్ మీద ఉంటాయి, ఇంపాక్ట్ బేస్ మీద ఉంటాయి, సొల్యూషన్ బేస్ మీద ఉంటాయి, ఇంప్లికేషన్ బేస్ మీద ఉంటాయి. ఇందాక ఇక్కడ చెప్పిన బ్లాక్స్ అన్నాను కదా, ఈ 4 బ్లాక్స్ ఉన్నాయి కదా. ఈ 4 బ్లాక్స్లో అసలు బ్యాడ్ థింగ్స్ అంటే ఏంటో ఆలోచిద్దాం. బ్యాడ్ థింగ్స్ అంటే నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఎస్సే. ఫస్ట్ నెగిటివ్ ఆస్పెక్ట్ చెప్పాలి, తర్వాత గుడ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా చెప్పాలి కదా. అంటే దీన్ని సింపుల్గా నెగిటివ్ బ్యాడ్ థింగ్ అనేది రీప్లేస్ చేయండి. ఇది నెగిటివ్ థింగ్, తర్వాత ఇది పాజిటివ్ థింగ్, లేదంటే ఇది కాన్స్, ఇది ప్రోస్. అదేనా, తర్వాత ఇండియన్ థింగ్స్. ఫర్ అండ్ ఫోర్మోస్ట్, అండ్ దిస్ ఎగ్జామ్ ఈజ్ అబౌట్ ఇండియా. ఫర్ మీటింగ్ ఇండియన్ నీడ్స్, యువర్ ఆన్సర్ essay is incomplete until you address how it affects your country or community. సో అది ఓకే. దీనికోసం చీట్ కోడ్ చూడండి. మనం దాన్ని ఏమంటారు, ఇండియన్ థింగ్స్కి చీట్ కోడ్ ఏంటంటే ఉమెన్ ఆస్పెక్ట్ తీయాలి, తర్వాత వీకర్ సెక్షన్ ఆస్పెక్ట్ తీయాలి, ఎకనామిక్ గ్రోత్ ఆస్పెక్ట్ తీయాలి, ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ తీయాలి. షుడ్ థింగ్స్ చూడు అంటే షుడ్ థింగ్స్ అంటే ఏంటి, సజెషన్స్, సొల్యూషన్స్, రెమెడీస్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది బ్రింగ్ నీ ఆర్గ్యుమెంట్ అనేది ప్రూవ్ చేసుకోవడం కోసం అసలు వే ఫార్వర్డ్ ఏంటి అనే దాని గురించి మనం ఇక్కడ రాయాలి. అది లాస్ట్ బ్లాక్. ఆల్ ఎస్సే టాపిక్స్ ఆర్ అబౌట్ కాంప్లెక్స్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద హ్యూమన్ వరల్డ్. ఓకే, దిస్ ఇస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ద గ్లోబల్ వార్మింగ్,
యుథనేషియా, తర్వాత మెర్సీ కిల్లింగ్ అని ఎకనామిక్ అండ్ సోషల్ ప్రాస్పెక్టివ్స్ చూడాలి, ఎథిక్స్ ప్రాస్పెక్టివ్లో చూడాలి. ఇక్కడ ఒక చీట్ కోడ్ ఏంటంటే షుడ్ థింగ్స్లో ఫ్లైట్. ఓకే, ఫ్లైట్ అంటే దుస్థితి, సింపుల్గా ఒక నిమోనిక్. సైకాలజీ పరంగా చూసుకోవాలి, మ్యానిపులేషన్ అండ్ హ్యూమన్ సైకాలజీ అంటే మ్యానిపులేషన్ కదా. ఇక్కడ లాస్ అంటే హౌ ఇట్ ఎఫెక్ట్, హౌ ఇట్ రెగ్యులేట్స్ అండ్ మేకింగ్, ఓకే, పాలసీ మేకింగ్ అలాంటివి లాస్లో చూసుకోవాలి. తర్వాత ఇంక్లూజివ్నెస్ చూసుకోవాలి, అంటే కోఆపరేటింగ్ విత్ ఈచ్ అదర్. ఇంక్లూజివ్నెస్ అంటే ప్రతి ఒక్కరిని ఫార్మర్ దగ్గర నుంచి చైల్డ్ దగ్గర నుంచి అందరినీ ఇంక్లూజ్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. తర్వాత టెక్నాలజీ యూజ్ చేయాలి, ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్, క్లైమేట్ చేంజ్ గురించి కూడా తీసుకురావాలి. కంక్లూజ్ చేయాలంటే సమరైజ్ చేయాలి. ఏదైతే నువ్వు ఇప్పటివరకు చెప్పినంత ఒక సొల్యూషన్ బేస్ మీద వచ్చి ఒక కన్క్లూడ్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, ఇది ఇంకేమైనా దీంట్లో కొన్ని కావాల్సినవి ఏమేమి ఉన్నాయో చూడండి, ఏమేమి ఆస్పెక్ట్లో తీసుకురాలో చెప్తున్నాను చూడండి. ఇన్యూమరేషన్ అక్రాస్ ద వేరియస్ సెక్షన్స్, వాక్స్ ఆఫ్ లైఫ్, ఇండివిజువల్, ఫ్యామిలీ, ప్రతి ఒక్కరి దాంట్లోకి వెళ్తే బెటర్ అనమాట. ఇండివిజువల్, ఫ్యామిలీ, ప్రొఫెషనల్, వర్క్ ప్లేస్, సొసైటీ, కమ్యూనిటీ, నేషనల్, గ్లోబల్, ప్రతిదీ స్టాండర్డ్, వేరియస్ సెక్టార్స్. అంటే ఇప్పుడు ఏమేమి స్టాండర్డ్ సెక్టర్ అంటే ఏంటి, సోషల్, పొలిటికల్, అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, హిస్టారికల్, సైంటిఫిక్, సెక్యూరిటీ. తర్వాత వేరియస్ సెక్టర్స్ లైక్ మీడియా, సైన్స్ అండ్ టెక్నాలజీ, బిజినెస్ రిపోర్ట్స్, రిలీజియన్, స్పోర్ట్స్, తర్వాత పాలిటిక్స్. ఓకే, ఇవన్నీ ఓకే. సబ్ హెడింగ్స్ కొన్ని ఉన్నాయి, ఇవి బట్టి కొట్టేయాలి, మనం ఏం చేయలేము. దీనికి కాదు బట్టి కొట్టిందని మనం దీన్ని ఎలా అప్లికేషన్ చేసుకునేదాన్ని కూడా ఆధారపడి ఉంటుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే ఇంకా అంతే, అంతమించి ఏం లేదు. దీనికి ఈ పీడిఎఫ్ కావాలంటే ఒక పని చేయండి, నేను పాస్వర్డ్ చెప్తున్నాను చూడండి. IAS క్యాపిటల్ అన్ని జర్నీ. ఓకే, IAS జర్నీ క్యాపిటల్ అన్ని. ఈ పీడిఎఫ్ కావాలంటే ఓపెన్ చేసుకుని టెలిగ్రామ్లో పెడతాను. ఓకే, కానీ ఇది నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే ప్రతిదీ తెలుగులో రాశాను కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇంగ్లీష్లో ఉన్నా కానీ డికోడ్ చేయడానికి ఉంటుంది, ప్రతిదీ నీట్గా రాశాను కాబట్టి అర్థమైపోతుంది మీరు చదువుకుంటుంటే. ఇంకా నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకొని జస్ట్ మీకు ఈ పీడిఎఫ్ చూపించడం కోసం ఒక వీడియో చేసి చెప్తున్నాను అంతే. ఓకేనా, ఓకే, లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు ఎంకరేజ్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ చేస్తాను, నాకు హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఒక కామెంట్ ఏదో ఒకటి పెడితే అందరికీ తెలుస్తుంది, వేరే వాళ్ళకి షేర్ అవుతుంది, అందరూ తెలుసుకుంటారు. ఓకే, నాకు కూడా హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ చేస్తుంటాను. మీకు స్టార్టింగ్లో ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కొన్ని తెలియవు, ఇలాంటి ఇప్పుడు నేను ఇంత రాసుకున్నాను, మీరు రాసుకుని నేను కనీసం ఈ బుక్ చదవడానికి నాకు 31 days పట్టింది. నేను బుక్ చదువుకొని మళ్ళీ నేను అంటే ఆల్మోస్ట్ 1 month పట్టింది. దాన్ని అంతా నేను నీట్గా డికోడ్ చేసుకున్నాను. అంత బుక్ని అంటే ఒక 400 pages ఉన్న బుక్ని నేను నీట్గా డికోడ్ చేసుకుంటే ఈ విధంగా వచ్చింది. ఓకేనా, ఓకే, నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ విధంగా తెలుస్తుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.